స్వామి, మీరు అట్లాంటాలో కట్టబోతున్న రాములవారి దేవాలయం ప్రస్తుత స్టేటస్ ఏంటి స్వామి? అమ్మ, ఇది రాముల వారు ఒక ఉత్సవమూర్తులు భద్రాచలం నుంచి విదేశ యాత్ర అయిన తర్వాత అమెరికాకు వచ్చారు. అమెరికా దాదాపు 4 సంవత్సరాలు మొత్తం అమెరికా ప్రదక్షిణ చేసి 1008 కళ్యాణాలు అంటే సంకల్పం. అది 1008 కళ్యాణాలు చేయాలనే సంకల్పంతో 954 కళ్యాణాలకు ఆపాం. 2018లో ఒక అనానిమస్ డివోటీ ఆయన 33 ఎకరాలు ఆలయానికి భూదానం చేశారు. 2019లో భూమి పూజ జరిగింది, శంకుస్థాపన కూడా జరిగింది. మన భద్రాచలం ప్రధాన అర్చకులు సీతారామాచార్యుల వారు ఆలయం నుంచి ఒక శంకును తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ట శంకుస్థాపన చేశాము. 2020, 2021 ఈ 2 సంవత్సరాలు కోవిడ్లో హోల్డ్ అయింది. మొత్తం 2022 మే 19 కౌంటీ పర్మిషన్స్ ఇచ్చారు, లోకల్ కౌంటీ అక్కడ. సో మే 2022 నుంచి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యాయి. సో ముందుగా ఈ ఆలయం సంకల్పం భద్రాద్రి రాముల వారు రామదాస్ గారు ఆలయాన్ని ఎలా నిర్మాణం చేశారు, కాపీ ఆఫ్ ద టెంపుల్. 2020లో ఒక టీము స్థపతుల టీం ఏం చేశారంటే భద్రాద్రికి వెళ్ళి ఒక 10 రోజులు అక్కడ స్టే చేసి మొత్తం టెంపుల్ కాపీ చేసుకున్నారు. తర్వాత మనకి రీసెంట్గా యాదగిరిగుట్ట చెక్కిండేటువంటి ఒక స్థపతి శిల్పులు, ఆయన పేరు బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన సొంత స్థలం ఆళ్ళగడ్డ, కర్నూలు పక్కన ఉంటుంది, నంద్యాల జిల్లా. అక్కడ వాళ్ళ శిల్పశాల ఉంది. ఆయన పరిచయం అయ్యారు. ఆయనతో మేము యాదగిరిగుట్ట వెళ్ళి ఆయన చేసిండే పనన్నీ మాకు చూపించారు. చూపించిన తర్వాత చాలా అద్భుతంగా చెక్కారు. అంతేకాకుండా శిల కూడా కృష్ణశిల, మనకి మన దక్షిణ భారతంలో మన ఆగముక్తంగా కట్టేటువంటి ఆలయానికి ఏ శిల్ప మనకి నిర్దేశించారో అదే శిల్పం అది. సో అన్నీ కూడా ఆయన మాట్లాడిన తర్వాత మేము మా కమిటీ వాళ్ళకి చెప్పాం, ఇలా ఆలయం నిర్మాణం చాలా అద్భుతంగా చేశారు. సో వీళ్ళతో మనం వెళదామని చెప్పి మనము వాళ్ళతో చెప్పిన తర్వాత అప్పటికి మాకు ఒక 3-4 కోట్లు కూడా ఇచ్చారు, వేరే జైపూర్ నుంచి, తర్వాత తిరుపతి నుంచి ఇచ్చారు. సో వీళ్ళు చేసిన పనులు బట్టి వీళ్ళు బాగా స్వామి వీటిని చూజ్ చేసుకున్నారు. సో కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు 2 సంవత్సరాల నుంచి 200 మంది శిల్పులు పూర్తిగా ఆలయాన్ని చెక్కి పూర్తి చేశారు. భద్రాచలం చూస్తే రామాలయం ఉంటుంది, రామాలయం ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. ఈ 2 ఆలయాన్ని కార్వేషన్ కంప్లీట్ చేశారమ్మా. ఇప్పుడు దాన్ని అమెరికాకి షిఫ్ట్ చేస్తున్నారు. షిఫ్ట్ చేసి మనకి ఆ సివిల్ వర్క్స్ ఇంకా మనం మొదలు పెట్టాలి. సివిల్ వర్క్స్ మేబీ ఆగస్ట్ ఎండ్లో స్టార్ట్ కావచ్చు అనుకుంటున్నాము. ఆగస్టు సెప్టెంబర్ ఎండ్లో అమ్మా. సో దాన్ని సివిల్ వర్క్స్ పూర్తి చేసి ఈ ఆలయాన్ని షిఫ్ట్ చేసి అక్కడ ఇన్స్టాల్ చేసి నెక్స్ట్ ఇయర్ ప్రతిష్ఠ చేయాలనేటువంటి ఒక సంకల్పమ్మా. సో ఇది మనకి పూర్తిగా ఈ ఆలయం స్టేటస్సు. అంతేకాకుండా ఈ ఆలయం కోసంగా ఒక ఈవెంట్ కూడా మేము 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అక్టోబర్ 4, 2022 ఆ రోజు మనకి విజయదశమి రోజు. సో నార్త్ కెరోలినా అమెరికా నుంచి ప్రారంభించాము ఈ ఆంజనేయ స్వామి పూజలు. దీని పేరు సర్వం శ్రీరామార్పణమస్తునేటువంటి పూజ. అంటే ఈ పూజలు ఎలా ఉంటుందంటే ఆంజనేయ స్వామి వెళ్ళి డివోటీస్ తలుపు తడతారు. సో తలుపు ఓపెన్ చేసిన తర్వాత స్వామివారిపై వాళ్ళకి క్షేమ సమాచారం విచారించి ఒక ఆసనం మీద కూర్చుంటే ఇక వాళ్ళకి స్వామివారికి షోడశోపచారాలతో పూజ చేసి ఆయనకు ఒక హారతి ఇచ్చి ఆంజనేయ స్వామికి పిలుపిస్తారు. ఏంటంటే ఇలా భద్రాద్రి రామాలయం నిర్మాణం అవుతుంది, ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కండి, సీతారామ ఆశీస్సులు స్వీకరించండి అనే పిలుపుతో వెళ్తుండేటట్టు యాత్ర. ఇప్పుడు ప్రస్తుతానికి కాలిఫోర్నియాలో జనవరి నుంచి ఇప్పటి వరకు ఉన్నాయమ్మా, ఆ పూజలు జరుగుతుందమ్మా. ఇది మన టెంపుల్ స్టేటస్ అమ్మా. జై శ్రీరామ్. సంతోషం స్వామి. అంటే సుమారు ఆ డేట్ మరొక్కసారి చెప్తారా స్వామి, ఎప్పటికీ పూర్తి అవ్వచ్చు అనేది? అమ్మ, ఇప్పటికైతే మనకి కార్వేషన్ కంప్లీట్ అయ్యి మనం తీసుకొని వెళ్తున్నాం. అంటే మనము ఈ కన్స్ట్రక్షన్ కదా, ఇది ఒక అప్రాక్సిమేట్గా నెక్స్ట్ ఇయర్లో పూర్తి చేయాలని చెప్పమ్మా. మనకి శ్రీరామనవమి అనుకుంటున్నాం. శ్రీరామనవమి కాకపోయినా ఒక 2-3 months 4-5 months అట్లా మనకి కంప్లీట్ అవుతుంది మా టెంపుల్. ఎందుకంటే కార్వేషన్ను ఎక్కువ టైం తీసుకుంటుంది. అన్నీ చెక్ చేశారు కాబట్టి జస్ట్ ఇన్స్టాలేషనే ఉంటుంది అక్కడ. సో అందుకు మనకి నెక్స్ట్ ఇయర్ అంతా అయిపోతుంది టెంపుల్. స్వామి చాలా సంతోషం స్వామి. ఈ ఖగోళ యాత్ర గురించి మొదట్లో ప్రస్తావించాం స్వామి. ఆ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు ఏమైనా చెప్పగలుగుతారా స్వామి మాకు? ఎవరైనా పాల్గొనాల అనుకుంటే అవకాశం ఉందా, లేదా అది
నిర్ణీతమైన భక్తులు మటుకు చేస్తారా, ఎట్లా అది, లేదా అందుకు దోహదపడాలంటే మార్గం ఏంటి, ఇలాంటి విషయాలు తెలియజేస్తారా స్వామి? ఉడత వారధి కట్టేటప్పుడు ఉడత కూడా వచ్చి సాయం చేసింది కదా స్వామి. అలాగా అందరూ ఈ రామ కార్యక్రమంలో పాల్గొనే ఉద్దేశం ఉండవచ్చు భక్తులందరికీ. వాళ్ళు ఎలా సహకరించవచ్చు, ధన రూపేణ సేవ రూపేణ ఎలా సహకరించవచ్చు మీరు తెలియజేస్తే శ్రద్ధ ఉన్న భక్తులు, ఇష్టం ఉన్న భక్తులు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి చేసేలాగా చెప్పండి స్వామి. తప్పకుండా అమ్మా. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మనము ఆలయాన్ని ప్రతిష్ఠ చేయాలి. సో దానికి ముందు సంకల్పం ఏంటంటే, ఏ సీతారామచంద్ర స్వామి ఉత్సవమూర్తులు ఈ భరతఖండాన్ని ప్రదక్షిణ చేశారో, ఏ స్వాములైతే మొత్తం అమెరికాను ప్రదక్షిణ చేశారో, వాళ్ళు ఇప్పుడు ఆలయ ప్రతిష్ఠకు ముందు మొత్తం భూమండలాన్ని ప్రదక్షిణ చేసేటువంటి ఒక సంకల్పం. దీని పేరే ఖగోళ యాత్ర అంటున్నాం. ఇదేంటంటే మనకి మొత్తం ఈ ఒక భూమండలాన్ని ఒక ఒక ఆలయంగా మనకు స్వీకరించి భూదేవిది. సో మధ్యలో ఉండేటువంటి పాయింట్ మనకి కేంద్రం ఇది మన భారతదేశం పుణ్యభూమిది. సో ఇక్కడ మనము ఇప్పుడు నవగ్రహాలు ఆలయానికి ఎక్కడైనా వెళ్ళామనుకోండి, సో మనకు నవగ్రహాలు ఎలా ఉంటాయి, మధ్యలో సూర్యగ్రహం ఉంటారు, తూర్పుకి శుక్రుడు, అగ్నిపూలకి చంద్రుడు, దక్షిణానికి కుజుడు, ఇలా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క దిక్కులో ఉంటాయి. సో ఇక్కడ మనకి మధ్యలో ఉండేటువంటి ఒక మన భారతదేశం అది సూర్యస్థానంగా మేము స్వీకరించాం. ఎందుకంటే మనం రాముల వారి వంశం చూసినట్టయితే ఇక్ష్వాకు వంశం సూర్యవంశం అంటారు. సూర్యస్థానం కాబట్టి ఇది సూర్యస్థానం ఆదిత్యుడు మధ్యలో. సో తర్వాత ఒక్కొక్క దిక్కుకి మనకి ఒక్కొక్క గ్రహాన్ని ఎక్కడ ఏ దిశలో ఉన్నారు అనేది దాని పాయింట్స్ పెట్టుకున్నా. సో తర్వాత అష్టదిక్పాలకులు. సో ఏ దిక్కులో ఏ దిక్పాలకులు ఉంటారు, ఇంద్రాది అష్టదిక్పాలకులు ఉంటారు. పూర్వ దిక్కులో ఇంద్రుడు ఉంటే, అగ్ని దిక్కులో అగ్ని, దక్షిణ దిక్కుకి యముడు, తర్వాత నిరుతి, ఇలా 8 దిక్కులకి 8 అష్టదిక్పాలకులు ఉంటారు. మనకి 27 నక్షత్రాలు, 9 నవగ్రహాలు, 12 రాశులు మనకి జ్యోతిష శాస్త్రంలో కనిపిస్తుంది. ఇవన్నీ కలిపితే 48 అవుతాయి. దీన్నే మనం మండలం అంటాం, ఒక మండలం అంటాం. అంటే ఇవన్నీ కూడా ఈ సంకల్పం సాక్షాత్ భగవత్ సంకల్పం ఎందుకోసం జరుగుతుంది అంటే, స్వామివారి సంకల్పం లోక కళ్యాణం కోసం ఇది జరుగుతుండేటువంటి ఈ యాత్ర. ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ రామానుగ్రహంతో మంచిగా జీవించాలి, మంచిగా ఉండాలి అనే సంకల్పంతో జరుగుతుండేటువంటిది. ఇక ప్రారంభం మనకి ఇక్కడ అయోధ్యలో ఆగస్టు 17 ప్రారంభించి ఆ రోజు అక్కడ నక్షత్రాలకి, గ్రహాలకి, రాశులకి అన్నిటికీ శాంతి జపాలు జరిపి హోమాలు చేసి పూర్ణాహుతి చేసి ఒక సీతారాముల వారి కళ్యాణం, శాంతి కళ్యాణం జరుగుతుంది. అక్కడి నుంచి ఫస్ట్ ప్లేస్ మనకి క్యాంబోడియా పూర్వ దిశకుంటుంది. అంటే క్యాంబోడియా మనం తీస్తే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎవరెవరు ఉంటారు అంటే, ముందుగా శుక్రగ్రహం ఉంటారు తూర్పు దిక్కులో. మనకి ఇంద్రాది అష్టదిక్పాలకులు ఇంద్రుడు ఉంటాడు. మనకి రాశుల్లో తీసుకునేటట్టు మేషరాశి, సింహరాశి ఉంటారు. సో ఇన్ పర్టికులర్ మనకి మేషరాశికి అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతిక ప్రథమ పాదం అంటే 9 పాదాలు మేషరాశికి. ఇక సింహరాశికి మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం వరకును సింహరాశి చేస్తాయి కాబట్టి ఆ నక్షత్రాలు. అంటే ఒక ప్రీస్ట్ టీం అమ్మ, సమూహం స్వామివారితో ఈ అంతరిక్షంలో ప్రయాణం చేసేటప్పుడు ఈ దిశకి సంబంధించిన అన్ని నక్షత్రాలు, గ్రహాలు, రాశులకి జపాలు జరుపుతూ ఒక పర్టికులర్ కౌంటుతో ఎక్కడైతే ల్యాండ్ అవుతామో అక్కడ దీనికి జపాలు జరిపి వాళ్ళకందరికీ ఆహుతులు ఇచ్చి హోమం చేసి పూర్ణాహుతి చేసి అక్కడ సీతారాముల కళ్యాణం జరిపి ఇక మిగతావన్నీ అలాగే వెళుతాయమ్మా. మనకి బిగ్గెస్ట్ ఈవెంట్ కాలిఫోర్నియా. కాలిఫోర్నియాలో మనకి ఆగస్ట్ 31 సెప్టెంబర్ 1 2 రోజులు జరుగుతుంది. ఇక్కడ దాదాపు 5,000 మంది గ్యాదర్ అవుతున్నారు. 1008 కపుల్స్ కూర్చొని స్వామివారికి పూజలు జరిపి ముందుకు పంపించేటటువంటి ఒక పూజలు ఇక్కడ. సో తర్వాత అంతరిక్షం అంతా భూమండలం ప్రదక్షిణ అయిన తర్వాత మళ్ళీ క్యాంబోడియా వరకు వచ్చి అక్కడి నుంచి కన్క్లూజన్ ప్లేస్ మనకు భద్రాచలంలో సెప్టెంబర్ 17 జరుగుతుందమ్మా. ఇవన్నీ కూడా ఎవరైనా భక్తులు దీంట్లో పాల్గొనాలి, భాగస్వాములు కావాలి అంటే మనకు ఆప్షన్స్ ఉన్నాయి. సో మన టెంపుల్ వెబ్సైట్ అండి www.jaisriram.org, JAISRIRAM.org. సో దీంట్లో వరకు ఎవరైనా నక్షత్ర శాంతి లేదు సీతారాముల వారి కళ్యాణం, కపుల్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఏది కంఫర్టబుల్గా ఉన్నామో దాన్ని చూజ్ చేసుకునేటువంటి ఒక అవకాశం ఉంది. అంతేకాకుండా ఇవన్నీ
సంకల్పం ఏంటంటే ఆలయ నిర్మాణం కోసంగా జరుగుతుండేటువంటి ఒక పూజలు ఇవన్నీ కూడా సో భగవత్ సంకల్పంతో. సో ఆలయం ఇప్పుడు పూర్తి చెక్ చేశారండి. సో ఆలయం కూడా మొత్తం ఐటమైజ్ చేశారు కంప్లీట్గా. టెంపుల్ని ఒక స్టోన్ అనుకోండి, ఒక పిల్లర్ అనుకోండి, ఒక విగ్రహం అనుకోండి, ఒక రథచక్రం అనుకోండి, ఒక అశ్వవాహనం అనుకోండి, అన్నీ కంప్లీట్గా ఐటమైజ్ చేసి ఒక్కొక్క ఐటమ్ ఒక డిఫరెంట్ ప్రైజెస్తో పెట్టారు. సో ఏదైనా మనం రామార్పణం అంటే దీన్ని డొనేషన్ అనే వర్డ్ రీప్లేస్ చేసి రామార్పణం అంటున్నా. సో డొనేషన్ అంటే ఏదో నేను ఇస్తున్నాను అనేటువంటి కాన్సెప్ట్ కాకుండా నేను రాములు వారి ఆలయానికి దాని స్వామివారి పాదార్పణ చేసుకున్నాను అనేటువంటి ఒక సంకల్పంతో ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే దాన్ని కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో దాన్ని కూడా చూజ్ చేసుకోవచ్చండి. సో ఫైనలీ ఒక శ్లోకంతో నేను పూర్తి చేయాలనుకుంటున్నాను. మనం ఆలయ నిర్మాణంలో భాగస్వాములు అయితే మనకు వచ్చేటువంటి ఫలితం ఏంటి అనేటువంటిది ఒకటి. మనకి పాద్మ సంహితలో ఒక శ్లోకంలో ఇలా చెప్తారు, కోటి గ్రామేషు విప్రాణాం తటాకే ద్వికోటిభిః త్రికోటికూప సంయుక్తం చతుష్కోటి వనాంతరం పంచకోటిస్తు కన్యాయాం ధేనూనాం షష్టకోటిభిః శతకోటిస్తు యజ్ఞానాం ప్రతిష్టా ఫలముత్తమం అంటారు. అంటే ఆలయ నిర్మాణంలో భాగస్వాములు అయితే కోటి గ్రామేషు విప్రాణాం, మన ఆలయ అంటే కోటి గ్రామాల్ని నిర్మాణం చేసి మనం దానం చేస్తే ఏ ఫలితం ఉందో తటాకే ద్వికోటిభిః 2 కోట్ల చెరువులు కట్టి దానం చేసినంత ఫలితం, త్రికోటి కూప సంయుక్తం 3 కోట్ల బావులు తవ్వి దానం చేసినంత ఫలితం, చతుష్కోటి వనాంతరం 4 కోట్ల వనాల్ని పెంచి దానం చేస్తే ఏ ఫలితం ఉందో ఆ ఫలితం, పంచకోటిస్తు కన్యాయాం 5 కోట్ల కన్యాదానం చేసినంత ఫలితం, ధేనూనాం షష్టకోటిభిః 6 కోట్ల గోదానాలు చేసినంత ఫలితం, శతకోటిస్తు యజ్ఞానాం 100 కోట్ల యజ్ఞాలు చేసినంత ఫలితం, ప్రతిష్టా ఫలముత్తమం అద్భుతమైనటువంటి ఫలితం. అంటే ఇక్కడ మన ప్రశ్న 100 సంవత్సరాలు మనం జీవిస్తే 100 × 365 ఇంతవరకు మన ఫలితాలు రావచ్చు, కానీ ఇన్ని కోట్ల ఫలితాలు ఎలా వస్తాయి అనేటువంటిది ఒక విషయం. అది ఇదేంటంటే ఉదాహరణకి మనకి తిరుపతి ఆలయం ఉందండి, అహోబిలం ఉందండి, శ్రీరంగం ఉందండి. ఎప్పటి నుంచి ఉన్నాయి ఈ ఆలయాలు? కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. అంటే మన పురాణోక్తంగా కొన్ని లక్షల సంవత్సరాలు నుంచి ఉన్నాయి ఆలయాలు. మనకి హిస్టారికలీ ఏం చెప్తున్నారంటే దీస్ టెంపుల్స్ ఆర్ ఇన్ బిట్వీన్ 5000 to 7000 years అంటున్నారు. మనం లీస్ట్ నెంబర్ 5000 years తీసుకున్నాం చాలు. అంటే మనలా అందరూ కలిసి ఆలయాన్ని 5000 సంవత్సరాల క్రితం ఆలయం నిర్మాణం చేశారు. ఈరోజు ఏ భక్తుడైతే తన పాదాన్ని ఆ పుణ్యభూమిలో క్షేత్రాల్లో పెడతారో ఆ ఫలితం అండి ఆలయ నిర్మాణం చేసేటువంటి దాతలు ఉన్నారు కదా, వాళ్ళు తరతరాలు పొంచేటువంటి అద్భుతమైనటువంటి సేవ అండి. ఇప్పుడు ఏదో ఒక చారిటీస్ అనుకుందాం, ఏదో చారిటీస్కి మనం డొనేట్ చేశామనుకున్నాం, మంచి అద్భుతమైనటువంటి సేవ. కాకపోతే హౌ లాంగ్ ఇట్ విల్ ఎగ్జిస్ట్ అంటే ఒక 50 సంవత్సరాలు ఉంటాయా, 100 సంవత్సరాల, 2 సంవత్సరాల, అంతే, దానికంటే ఎక్కువ ఉండదండి చారిటీస్. కాకపోతే ఆలయాలు అనేటువంటిది కొన్ని వందల వేల సంవత్సరాలు ఉన్నటువంటి ఆలయాలు కాబట్టి ఈరోజు మనము ఏ సేవ చేస్తామో కొన్ని వందల వేల లక్షల ఒక భక్తులకి అందించేటువంటి అద్భుతమైనటువంటి భగవదానుగ్రహం కాబట్టి ఆలయ నిర్మాణం భాగస్వాములు కావాలి అంటే మన జన్మజన్మల పుణ్యం అండి. సో భక్తాదులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని స్వీకరించి తమ యథాశక్తి, మా అమ్మవారు చెప్పారు ఉడత సేవ అన్నారు కదా, సో అది కూడా ఎంతో ఒక అనంతకోటిగా భావించేటువంటి ఒక అద్భుతమైన ఆలయం. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రామాలయ నిర్మాణంలో పాల్గొని రామానుగ్రహం స్వీకరించాలి అనేటువంటి ఒక సాక్షాత్ రాముల వారి పిలుపండి. జై శ్రీరామ్. మీ సంకల్పం విజయవంతంగా నెరవేరి అక్కడ అమెరికాలో కూడా వెంకటేశ్వర స్వామి పిట్స్బర్గ్లో ఎంత వైభవంగా కార్యక్రమాలు జరిపించుకుంటున్నాడో అలాగే రాముడు శ్రీరాముడు అట్లాంటాలో వెలసి అద్భుతమైన కార్యక్రమాలు జరిపించుకోవాలని, మానవాళిని ఆశీర్వదించాలని, వారి మనోవికాసానికి స్వామి మనస ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ మీ సంకల్పానికి నేను చేతులెత్తి మొక్కుతూ విజయవంతం కావాలని ప్రార్థిస్తూ మీరు ఇంత సమయం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటాను స్వామి. చాలా సంతోషం అమ్మా. జై శ్రీరామ్.